మంగళవారం వచ్చిందంటే చాలు ఏపీలో అప్పు డే తెల్లారిందా అనే మాట వినపడుతూ ఉంటుంది. రాజకీయాల్లో అయినా ఆర్థిక రంగం మీద అవగాహన ఉన్న వాళ్ళు అయినా కదా. ఇదిగో చూడండి, మంగళవారం ఇన్ని వేల కోట్ల అప్పు అని మీడియా రాస్తా ఉంటుంది కదా. మరి ప్రభుత్వం ఇలా అప్పుల మీద నడిస్తే, రాష్ట్రం అప్పుల పాలైపోతే ఎవరి మీద ప్రభావం పడుతుంది మీకు తెలుసా? మీ మీద, మన మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో. సాధారణంగా రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే మీడియా ఏమనుకుంటుంది, మన చేతులు తడుస్తున్నాయి కదా, మనకు రావాల్సింది వస్తూ ఉంది కదా అని కవరప్ చేస్తుంది. సమీకరణ అని చాలా గుమ్ముగా రాస్తూ ఉంటుంది అప్పు చేయడాన్ని. జనం కూడా కొంతమంది, అందరూ కాదు, పంచుతా ఉన్నారు కదా కొద్దో గొప్ప, ఓ పావులనో 10 పైసలో. కానీ మనకేం భయే అనుకునే మెంటాలిటీస్ చూస్తూ ఉంటాం కదా. సోషల్ మీడియాలో కూడా అడ్డగోలుగా ఆర్గ్యూ చేసేది వాళ్ళే. మరి అసలు ప్రభావం మన మీద, మన జీవితాల మీద, మన ప్రాణాల మీద ఎలా పడుతుందో తెలుసా? అప్పుల ఎఫెక్ట్. కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆధారంగా, లాజిక్ ఆధారంగా, మరీ ముఖ్యంగా మన రాజకీయ నాయకులు రీసెంట్ టైమ్స్లో చేసిన కొన్ని ప్రకటనల ఆధారంగా అన్నీ ఒక దగ్గర పేర్చి మీకు అప్పుల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అర్థమయ్యేలాగా మాట్లాడుకుందామా? నేను ముందే చెప్తా ఉన్నా, రాష్ట్రం మీద మక్కువ ఉండి, ప్రేమ ఉండి, భవిష్యత్ ఈ నేల మీదే ఉంది, ఇది మన రాష్ట్రం అనే ఆలోచన గల వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. రాజకీయ జెండాలు మోసుకునే వాళ్ళు భుజాలు అరిగిపోయేలాగా పక్కకెళ్ళి మోసుకోండి. ఏపీ అప్పులు 3.5 లక్షల కోట్లకు పైగా అయిపోయినాయి అని జగన్ పదే పదే చెప్పడం, ఆరోపించడం, ఆరోపణకి లాజిక్ చూపించడం, ఇదిగో ఇలా టేబుల్స్ వేసి ఇదిగో ఇంత చేశారు అని వాదించటం ఏపీ రాజకీయాల్లో చూస్తూనే ఉంటాం కదా. మరి ఈ విషయం మీద ప్రభుత్వం ఎప్పుడైనా అంత అప్పు చేశారా లేదా అనే విషయం మాట్లాడుతూ, పైగా గత ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసేశారు అని ప్రకటనలు చేస్తూ ఉంటే అదే నిజమని నమ్మించేందుకు మీడియా తెగ ప్రయాస పడుతూ ఉంటుంది కదా నిరంతరం. పైగా ఈ మధ్యన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వైట్ పేపర్ ఆర్థిక రంగం పరిస్థితి ఇది అని చెబుతూ రిలీజ్ చేసిన తర్వాత క్వశ్చన్స్, సందేహాలు, అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి అని మనం కీటాక్స్ లో కూడా మాట్లాడుకున్నాం కదా. అవన్నీ సరే, అసలు అప్పులు పెరిగితే రాష్ట్రం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, జనం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఈ రెండు విషయాలు క్లియర్గా మాట్లాడుకుందామా? మొదట రాష్ట్రం మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో పాయింట్ బై పాయింట్ చెప్తా. రిజర్వ్ బ్యాంక్ చెప్తున్న లెక్కల ప్రకారం కానీ, ఎఫ్ఆర్బిఎం లిమిటేషన్స్ ప్రకారం కానీ రాష్ట్రాల అప్పులు 20% మించకూడదట జీడిపిలో. వేరే ఇండియాలో ఇప్పుడు రాష్ట్రాల అప్పులు దాదాపు 30% టచ్ అవుతూ ఉన్నాయట. అందులో టాప్ పొజిషన్లో అప్పుల్లో నికరంగా లెక్క తీస్తే, అంటే కార్పొరేషన్ల ద్వారా, రకరకాల పేర్ల ద్వారా, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ద్వారా అప్పులు చేసిన రాష్ట్రాలు లెక్క తీస్తే పంజాబ్, బీహార్, బెంగాల్, ఏపీ లాంటి రాష్ట్రాలు టాప్ లేయర్లో ఉంటాయి. ఆ అప్పుల ఎఫెక్ట్ పరిపాలన మీద, సిస్టమ్ మీద ఎలా ఉంటుంది, జనం మీద ఎలా ఉంటుంది, 1 by 1 చూద్దాం. మొదట రాష్ట్రం మీద ఎఫెక్ట్. ఫస్ట్ పాయింట్, అప్పుల ఎఫెక్ట్లో రెవెన్యూ అబ్జార్ప్షన్ ట్రాప్ అంటారు. అంటే వచ్చే ఆదాయాలన్నీ ఆ గోతులోకే పోతూ ఉంటాయిట. అప్పులు చేసుకుంటూ పోతే ఆదాయాలు, ఇప్పుడు సపోజ్ ఏపీలో 1,15,000 కోట్లు ఏమో ఉన్నాయనుకోండి, పన్నుల ద్వారా వచ్చే ఆదాయాలు, ప్రభుత్వం జనరేట్ చేసుకోదగిన రెవెన్యూస్, అందులో ఎక్కువ భాగం అప్పులకే పోతుంటాయిట. చేతిలో డబ్బులాడక రెవెన్యూ డెఫిసిట్, మనం బడ్జెట్లో చెప్తూ ఉంటాం కదా, ఇక్కడ ఈ ఫిజికల్ డెఫిసిట్ కనపడతా ఉంది కదా, అంటే ఖర్చులకి ఆదాయాలకి మధ్య ఉన్న గ్యాప్. ఇలా దాదాపు 75,000 కోట్లు, 80,000 కోట్లు డెఫిసిట్ ఉంటే మరి రాష్ట్రంలో పరిపాలన ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందా? ఈ డెఫిసిట్ని కన్ఫర్మ్ చేస్తూ రీసెంట్గా సీఎం ఏం చెప్పారు? మన ఆదాయం జీతాలు సరిపోతాం, నువ్వు వెల్ఫేర్కి బారు. చూశారు కదా, డెఫిసిట్ ఉంది, పథకాలకి అప్పులు చేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు కదా. సంపద సృష్టి సంగతి ఏంటి అని ఇప్పుడే అడగండి, ఇంకా చాలా ఉంది వరుస. ఇది పాయింట్ నెంబర్ 1. రెండో ఎఫెక్ట్, గ్రోత్ స్క్వీజింగ్ క్యాపెక్స్ డెఫిసిట్. అంటే మూలధన వ్యయం చేయడానికి చేతిలో డబ్బులు ఆడవుట. మూలధన వ్యయం అంటే నిర్మాణాలు చేయటమైనా, రోడ్లు వేయటమైనా, ప్రభుత్వ కార్యాలయాలకి భవనాలు లాంటివి కట్టడమైనా, ఎక్కువ కాలం నిలిచిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి అనమాట. అందుకోసమే ఏపీ లాంటి రాష్ట్రాల్లో బడ్జెట్ ఎంత లెక్క చెప్పి, ఎంత పెద్ద బలూన్ ఊదినా కానీ క్యాపెక్స్, మూలధన ఎక్స్పెండిచర్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది. ఇదే మాట అడిగితే ముఖ్యమంత్రి ఏం చెప్పారు? చాలు, ఇంకా నా లెక్క ప్రకారం ఇంకా చాలు, తక్కువే ఉంది, పెంచడానికి ట్రై చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. చూసారా, ఇంతకు మించి నిదర్శనం ఏమైనా ఉంటుందా? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఏపీకి తెలుసు కదా. నిరంతరం చూస్తూ ఉంటాం, రోడ్ల లాంటి విషయాల్లో మాట్లాడుతూ ఉంటాము. పైగా ఒక మెడికల్ కాలేజీ నిర్మాణానికి 500 కోట్లు ఖర్చు అవుతుంది అంటే అవి లేవు అని చెబుతూ పీపీపీ పేరుతో ప్రైవేట్కి అప్పగించడానికి కూడా చూస్తూ ఉన్నాం కదా. అంటే పరిస్థితి ఎంత కటకటగా ఉంది అని చెప్పడానికి
ఈ రుజువులు సరిపోతాయిగా. ఇక మూడో ఇంపాక్ట్ రాష్ట్రం మీద ఎలా ఉంటుందంటానికి, ఎరోజన్ ఆఫ్ క్రెడిట్ వర్దినెస్ అండ్ రైజింగ్ బారోయింగ్ కాస్ట్స్. అంటే వర్దినెస్ అంటే అప్పు తెచ్చే సామర్థ్యం సన్నగిలిపోతూ ఉంటుంది. వీళ్ళు పరిమితికి మించిన అప్పులు చేసి బతుకుతా ఉన్నారు, నెట్టుకొస్తా ఉన్నారు అని చెప్పి వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. దీనికి తిరుగులేని ఇండికేషన్ ఏంటో తెలుసా? స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ పేరుతో సెక్యూరిటీస్ ఇష్యూ చేయటం, ఎస్డిఎల్ అంటారు వీటిని. అంటే ఇప్పుడు అప్పులు తెచ్చుకోవడానికి అత్యవసర మార్గాల మీద డిపెండ్ అయిపోయి వారం వారం, ఈనాడు భాషలో చెప్పాలంటే అప్పులు సమీకరించుకోవాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉంటుందన్నమాట. ఇక నాలుగోది కంటింజెంట్ లైబిలిటీ టైం బాంబ్. అంటే అప్పులు తేవడానికి రకరకాల మార్గాలు వెతుకుతూ డిస్కమ్స్ లాంటివో ఇంకోటో ఏ పేరుతో కానీ, కార్పొరేషన్ల పేరుతో కానీ అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చడం కోసం మనకి తెలియకుండానే కరెంటు ఛార్జీలు వడ్డిస్తూ ఆ భారాన్ని భరించలేని పరిస్థితి వస్తే అప్పుడు దాన్ని బడ్జెట్లోకి తీసుకొచ్చి ఇలాంటి మ్యానిపులేషన్స్ ద్వారా నెట్టుకొచ్చే ప్రయత్నం. నేరుగా ఇలాంటి ఎఫెక్ట్ బిల్లుల రూపంలో అండర్ కరెంట్గా మన మీదకి వచ్చేస్తూ ఉంటుంది. ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గించారు అని పైకి చెప్తా ఉన్నా కానీ భారం మాత్రం 1000 కోట్లు పడింది అని ఆర్గ్యుమెంట్ వినిపిస్తూ ఉంటుంది కదా. దానికి కారణం ఇదే. అంటే పెరిగే అప్పులు మన జేబుల్ని బతుకుల్ని ఎలా గుల్ల చేస్తాయంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ స్టేట్ వైపు నుంచి లార్జర్ పర్స్పెక్టివ్లో స్టేట్ మీద పడే ఎఫెక్ట్, పాలసీస్ మీద పడే ఇంపాక్ట్ అనుకోండి. మరి మన మీద, మన జీవితాల మీద మనకు అర్థమవుతుందా ఎప్పుడైనా? ఇదిగో పేపర్లో చూడండి, ఇలా డాక్టర్ల సమ్మె గురించి ఫ్రంట్ పేజ్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. ఇంకో పక్కన ఉద్యోగుల ఆందోళన అంటున్నాం. మనలో చాలా మందికి ఇలా చెబితే అర్థం కాదు. డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు ప్రతిసారి ఇలా గోల పెడుతూ ఉంటారు, వాళ్ళు అంతే అని చాలా మంది ముద్రేయడానికి ట్రై చేస్తారు. అవగాహన లేని వాళ్ళు, రాజకీయంగా సైడ్ తీసుకునేవాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళకి వస్తున్నదే ఎక్కువ అని మాట్లాడడానికి కొందరు ట్రై చేస్తారు. నో, మన వ్యవస్థలను నడిపేది వాళ్లే కదా, వైద్యాన్ని అయినా కానీ, పరిపాలన అయినా కానీ. మరి వాళ్ళు అంత అసంతృప్తితో హక్కుల కోసం అల్లాడిపోయే పరిస్థితి ఉంటే ఆ ఎఫెక్ట్ మన జీవితాల మీదే కదా పడేది. ఈ ఆలోచన మిస్ అవుతాం మనం. ఇంకా చెప్తా పాయింట్ బై పాయింట్ మన జీవితాల మీద అప్పుల దెబ్బ ఎలా పడుతుందో. ఫస్ట్ది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే నేను ఇందాక కూడా కోట్ చేశా కదా, రోడ్లు ఇలా ఎందుకుంటాయి, ఎక్కడ ఏ పనులు ఎందుకు జరగవు, కొత్తగా ప్రభుత్వం వైపు నుంచి ఒక్క ఇటికి కూడా ఎందుకు పెట్టాల, ప్రతి రంగంలోనూ టూరిజం దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, మెడికల్ కాలేజీల దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ పీపీపీ అని ఎందుకంటారు? ప్రైవేట్ ప్లేయర్స్ వస్తే కనుక అత్యవసరమైన వైద్యం లాంటి సేవల్లోకి పేదలు భరించగలుగుతారా? రోడ్ల విషయంలో ఎంత ప్రచారం జరిగింది ఏపీలో 2024కు ముందు. చాలా రోడ్లు రూరల్ ఏరియాస్లో ఇప్పటికీ నడువులు జారిపోయేలాగా అలాగే ఉన్నాయి అనే విషయం మీకు కూడా రోజు అనుభవమే కదా. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టేందుకు పైసా లేక జనాన్ని యాతనకి వదిలేసే పరిస్థితి. ఇది మొదటిది అనుకోండి. కొలాప్స్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. మనం కీటాక్స్లో మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ఇదిగో ఇంత సుదీర్ఘంగా ట్వీట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్స్ ఎందుకు తగ్గుతున్నాయి అని మాట్లాడారు కదా. మెడికల్ కాలేజీలు అయితే ఆల్రెడీ మాట్లాడాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదిగో జగన్ చెప్తున్న లెక్కల ప్రకారం, ఈనాడు సాక్షిలో కూడా రాశారు అని నేను చూపించా కదా. ఇలాంటి లెక్క ప్రకారం చూస్తే 1,00,000 మందికి పైగా పిల్లలంటే కనీసం ఒక 60-70 వేల కుటుంబాలు అనుకోవచ్చా? మరి ఇన్ని కుటుంబాలు గవర్నమెంట్ స్కూల్స్ని వదిలి ప్రైవేట్ వైపు వెళ్ళాయి అంటే అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయినట్టే కదా. అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? గవర్నమెంట్ స్కూల్స్లో కనీస వసతులు, సౌకర్యాలు లేకపోవటం, అక్కడ చదువుకుంటే బాగానే ఉంటుంది పరిస్థితి అనే కాన్ఫిడెన్స్ మనకు లేకపోవటం కదా. అలా ఎందుకైంది? అప్పులు చేయడం వల్ల పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టకపోవడం వల్ల కదా. అంటే చూడండి, పేదలు నలిగిపోతారు అప్పుల వల్ల. చాలా చిత్రంగా ఆ పేదల్ని ఆకట్టుకోవడానికి రకరకాల హామీలు ఇచ్చి జుంకీలేసి అధికారంలోకి వస్తాయి పార్టీలు. అంటే ఉచిత పథకాలు, సూపరో బంపరో ఏదో పేరు పెట్టి 6 ఇస్తాం అన్నారనుకోండి, మనల్నే ఆరేస్తారు ఎండ్లో అనే విషయాన్ని ఈ లెక్క డీప్గా అర్థం చేసుకోగలిగితే తెలుస్తుంది. అంత డీప్ కూడా ఏం కాదు కదా, కాస్త ఆలోచన ఉంటే చాలు కదా. అంటే పేదల జీవితాలు దెబ్బతింటున్నాయి విద్య లాంటి విషయాల్లో అని అర్థమవుతుంది కదా. మూడోది సివియర్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్. ఇందులో చాలా డైమెన్షన్స్ ఉంటాయి. ప్రభుత్వాలు డబ్బులు లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయవు. ఇదిగో చూడండి, ఇలా పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అనే నిదర్శనాలు కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. వెళ్ళలేదు అని ఖండించే పరిస్థితి మన దగ్గర ఉండదు. పోనీ వెళ్ళకపోతే అది ఆరోపణ అయితే కనుక వెళ్ళలా, ఇదిగో ఆ పరిశ్రమ ఇక్కడ వచ్చింది, ల్యాండ్ అయింది, ఇదిగో నిర్మాణంలో ఉంది అని చెప్పగలుగుతున్నారా? చెప్పట్లా. ఎందుకంటే ఒరిస్సా మనకంటే బెటర్ రిబేట్ ఇస్తూ ఉందట, మినహాయింపులు ఇస్తూ ఉందట, అక్కడికి వెళ్ళిపోయారు. పెట్టుబడుల పేరుతో ప్రచారం అయితే చేస్తున్నాం కానీ గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉండేసరికి కొత్తగా ఉద్యోగం, ఉపాధి ఎక్కడ కల్పించేందుకు స్కోప్ ఉంటుంది?
ఉద్యోగాల పేరుతో ప్రచారాలు చేయొచ్చు. ఇప్పటికే మనం చేసుకున్న ఎంఓయూలన్నీ పూర్తి చేసి 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇలాగా లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఎంఓయూలు కుదిరినాయి అని చెప్పొచ్చు గాక, ఎంఓయూలు కుదిరినవన్నీ గ్రౌండ్ అయ్యే పరిస్థితే ఉంటే గనక ఇదిగో చూడండి, 2017లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సమిటే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి ఉండాలి కదండి. అంటే పేపర్ మీద కనిపించే లెక్కలు వేరు, మన జీవితాల మీద ఉద్యోగాలంటే యువతకి తగులుతున్న దెబ్బ మాత్రం రియల్ కదా. పైగా ఎన్నికల టైంలో ఏం హామీ ఇచ్చాం? నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. చూశారు కదా, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా. మరి ఉద్యోగం లేక నిరుద్యోగ భృతి రాక దెబ్బతింటున్నది ఎవరు? ఇలాంటి పరిస్థితికి అసలు మూల కారణం ఆ అప్పే కదా. అంటే పేదలతో పాటు యువత కూడా దెబ్బతింటున్నారు అప్పులు పెరగడం వల్ల. ఇక 4వది ద బర్డెన్ ఆఫ్ ఇంటిగ్రేషనల్ ఇన్ఈక్వాలిటీ. ఇలాంటి పదాల్లో చెప్తే ఎక్కడ అర్థం అవుతాయి? ఎక్కడో అక్కడి నుంచి అప్పులు చేశాం కాబట్టి ఆదాయాలు లాక్కోవాలి, గుంజాలి, పైపేసి ట్రా వేసి తాగినట్టుగా పీల్చాలి కదా. అది ఎలా పీలుస్తారు? ఒక తిరుగులేని ఎగ్జాంపుల్ ఫ్యూయల్ ప్రైసెస్. ఎన్నికల ముందు టీడీపీ నాయకత్వం పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ మీద ఏం చెప్పారండి? పెట్రోల్ ధరల గురించి మీరు మాట్లాడారు, బాబుగారు వస్తే ధరలు మేము తగ్గిస్తాం ఇలా అనుంటారు కదా. మరి ఇప్పుడు ఎందుకు తగ్గించట్లా? ఆదాయాలు అసలే అంతంత మాత్రం, సంపద సృష్టి ఎక్కడుందో వెతకాల్సిన పరిస్థితి భూతద్దం వేసి మరి రేటు తగ్గిస్తే ఉన్న ఆదాయం కూడా తగ్గిపోతుంది కదా. అందుకోసం తగ్గించట్లేదు కదా బాధుడు. అప్పుడేమో ఇలా బాధుడే బాధుడు అన్నారు. ఇప్పుడు చూడబోతే ఏపీ దేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఉన్న రాష్ట్రం కదా. అవునా కదా? అంటే పన్నుల రూపంలో, ఖర్చుల రూపంలో, ధరల రూపంలో మన దగ్గర నుంచే పిండుతూ ఉంటారు. అంటే చదువు మందే దెబ్బతింటోంది, మన బిడ్డలకే ఉద్యోగాలు రావట్లా అప్పుల వల్ల. ఎక్కువ ధరలో మనమే కట్టుకోవాల్సి వస్తూ ఉంది. అయినా కానీ ఇప్పటికీ ఆ పార్టీ వాళ్ళు అట్లా, ఈ పార్టీ వాళ్ళు ఇట్లా అని మనం ఎంతసేపు ఆలోచన, రోషన్ లాంటివి ఏం లేకుండా ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ ఉంటాం. అప్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోనివ్వకుండా మీడియా గంటలు గడుతూ మనకి ఎదుటి వాళ్ళ మీదకి ఎగదోచి పబ్బం గడుపుతూ ఉంటుంది. ఇది ఓవరాల్గా అప్పుల సినారియో. మరి ఇంత చూసిన తర్వాత రాష్ట్రం మీదైనా మన జీవితాల మీదైనా అప్పు ప్రభావం ఇంతలా పడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితి మారాలంటే మనం ఏం చేయాలంటారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. ఎవరి హయాంలో ఎక్కువ అప్పు జరిగింది అనే విషయం మీద మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం ఆల్రెడీ. కీ టాక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఏమన్నా డౌట్ ఉంటే కనుక సెర్చ్ కొట్టి చూసుకోండి, లెక్కలు ఎదురొస్తాయి.